హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అవనిపై ఈర్ష, ద్వేషం, కుళ్ళు, కుతంత్రాలతో రగిలిపోతున్న వేదవతి నకిలీ అమ్మవారి విగ్రహం, నకిలీ ముక్కు పుడకతో పల్లెటూరి ఊరి జాతరకి తన ఫ్యామిలీతో బయలుదేరుతుంది వేదవతి. ఇదంతా తెలుసుకున్న అవని వాళ్ళని అడ్డగిస్తూ, ఆగండి మామయ్య, ఎందుకు ఇంత ద్రోహానికి తలపడ్డారు? మన కుటుంబం అంటే ఊరు వాళ్ళకి ఎంతో నమ్మకం. అలాంటి నమ్మకాన్ని పోగొట్టుకొని నకిలీ విగ్రహంతో ఇప్పుడు అక్కడికి వెళ్తారా? మీరు చేస్తున్నది మీకైనా న్యాయంగా అనిపిస్తుందా అని అంటుంది అవని. అమ్మ అవని, పక్కకి తప్పుకో. కొన్నిసార్లు పరువు ప్రతిష్ట దక్కించుకోవాలంటే కొన్ని విషయాల్లో నువ్వు తలదూర్చద్దు, పక్కకి తప్పుకో అని అంటారు ప్రసాదరావు. ఏంటి మామయ్య, అసలు మీరు చేస్తున్నది మీకైనా అర్థమవుతుందా? ఆవిడికి బుద్ధి లేదు, మీకుంది కదా అనగానే, ఏయ్, నీలాంటి ఆడది చెప్తే వినే స్థితిలో నేను లేను, పక్కకి తప్పుకో అని అంటుంది వేదవతి. ఖచ్చితంగా మీకు ఆ దేవుడు శిక్ష వేస్తాడు. కానీ ఒకటి మాత్రం నిజం, మనుషుల్ని అన్యాయం చేసినా మనుషులు ఏమీ అనలేరేమో, కానీ ఆ దేవతకి అన్యాయం చెయ్యాలనుకుంటే ఆ దేవత ఆగ్రహానికి గురవ్వక తప్పదు అని చెప్పి అంటుంది అవని. అందరూ కారెక్కండి, దీని మాటల్ని పట్టించుకొని మనం చేసే పనులు మనం చేయకుండా ఆగకూడదు అని చెప్పి ఇక ప్రసాదరావుతో వేదవతి చెప్పడంతో అందరూ కారులో మరోసారి బయలుదేరుతారు. పాపం అవని బాధపడుతూ ఉంటుంది. వేదవతి వాళ్ళ కార్లు బయలుదేరి వెళ్తూ ఉండగా అమ్మవారికి ఆగ్రహం వస్తుంది. అమ్మవారి కళ్ళల్లో నిప్పులు చెలరేగిపోతూ ఉంటాయి. ఇక అమ్మవారు అలాగే నాగమ్మ వాళ్ళ కార్లని చూస్తూ ఎక్కడ లేనంత ఉగ్రరూపంలో వెళ్ళే దారిలో మంటని సృష్టిస్తారు అమ్మవారు. ఇక ప్రసాదరావు అందరూ ఇక ఒక్కసారిగా ఉలిక్కిపడి కారు దిగుతారు. ఆ మంటల్ని చూసి షాక్ అవుతారు. ఇంతలో నాగమ్మలు ఇక బయలుదేరుతాయి. నకిలీ విగ్రహం, నకిలీ ముక్కు పుడక ఊరి జాతర చేరకముందే నాగులు వేదవతి కుటుంబాన్ని వెంబడిస్తాయి, వెంటాడుతాయి. నమ్మిన ఊరి ప్రజల్ని మోసం చేసి నకిలీ అమ్మవారిని తీసుకొస్తావా అని చెప్పి నాగమ్మ ఉగ్రరూపం దాలుస్తుంది. అమ్మవారు మూడో కన్ను తెరుస్తారు. భూకంపం, సునామీ, విలయ తాండవం చేస్తూ ఉంటారు అమ్మవారు నాగమ్మ. వేదవతి కుటుంబం చెల్లా చెదురు అయిపోతారు. ఒక్కొక్కరు ఒక్కొక్క దారిలో పరుగులు పెడుతూ ఉంటారు నాగులు వెంబడిస్తూ ఉంటే. ఇలా ఎవరికి వారు యమునా తీరులాగా పరిగెడుతూ ఉంటారు. కారులో అమ్మవారి విగ్రహం అలాగే ముక్కు పుడక నకిలీవి అలాగే ఉంటాయి. ఇక పెద్ద నాగు పాముకి విపరీతమైన కోపంతో ప్రసాదరావు అలాగే వేదవతిని వెంబడిస్తూ ఉంటుంది. అప్పుడే అవని పరుగు పరుగున వాళ్ళ చోటుకి చేరుకుంటుంది. చెల్లా చెదురుగా ఉన్న తన ఫ్యామిలీని చూస్తూ బాధపడుతూ, ఖచ్చితంగా దేవుడు శిక్ష వేస్తాడని చెప్పాను, అమ్మవారికి కోపం వచ్చింది, నా చేతిలో ఏమీ లేదు అని చెప్పి పాపం అత్తయ్య మామయ్య అని పరుగులు పెడుతూ ఉంటుంది ఇక అవని. ఇటువైపు అక్షయ కూడా నానమ్మ తాతయ్య అని చెప్పి పాపం పరుగులెడుతూ ఉంటుంది. నాగమ్మలు గుంపులు గుంపులుగా వెంబడిస్తూ ఉంటాయి. ఇక ప్రసాదరావుకి పెద్ద నాగుపాము నాగమ్మ కాటు వేసేస్తుంది. తప్పు ఒకరి చేస్తే శిక్ష ఒకరికి ఎందుకు వేస్తారో తెలుసా అని చెప్పి అమ్మవారు ఆకాశవాణిలో చెప్తూ ఉంటారు. తప్పు చేసిన వారికి ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ తప్పుని ఎత్తి చూపించకుండా వాళ్ళని అనుగుణంగా వాళ్ళు చేసే పనులకి శభాష్ అంటూ ముందుకు తీసుకువెళ్తున్న నీ భర్త చావుని నీ కళ్ళ ముందే నేను చేసి చూపిస్తున్నాను. తను నీకు దూరమైతే నువ్వు చేసిన తప్పు నీకేంటి అన్నది తెలియబోతుంది అని చెప్పి అమ్మవారు ఆకాశవాణి రూపంలో పెద్ద పెద్ద కేకలతో ఉగ్ర రూపంలో పెద్దగా మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఇక వేదవతికి మైండ్ అనేది బ్లాంక్ అయిపోతుంది.
ఒక్కసారిగా అమ్మా నేను తప్పు చేశాను, నా భర్తని కాపాడు అని చెప్పి విలపిస్తూ ఉంటుంది. కరెక్ట్గా అందరూ అక్కడికి చేరుకుంటారు. ఇక ప్రసాదరావు నోటి వెంట సొంగలు వస్తూ ఇక చనిపోతాడు అన్న నిమిషంలో అవని అక్షయ్ అక్కడికి చేరుకుంటారు. చెప్పాను కదా, ఇంతటి పాపానికి ఒడిగడితే ఇలాగే జరుగుతుంది. మామయ్య మీకేమీ అవ్వదు అని చెప్పి అవని పాపం బాధపడుతూ ఉంటుంది. ఇటువైపు వేదవతి స్పృహ కోల్పోతుంది. ఇక ఇటువైపు నిహారిక, కృష్ణబాబు ఇదేంటి ఇలా జరిగింది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక ప్రసాదరావు ప్రాణం ఆఖరి నిమిషంలో ఆఖరి గడియలో ఉంటుంది. ఇక ప్రసాదరావుకి తను చేసిన తప్పుని సినిమా రూపంలో సీన్ రూపంలో ఇక అమ్మవారు చూపించడంతో అమ్మవారికి ద్రోహం చేశానని నమస్కారం చేసి కళ్ళు ముయ్యబోతూ ఉంటే, ఆగమ్మా నాగమ్మ, ఎందుకమ్మా నా కుటుంబానికి ఇన్ని కష్టాలు తెస్తున్నావు? తెలుసో తెలియకో చేసిన పాపం మీరు గుర్తుపెట్టుకొని వాళ్ళని ఈ లోకం నుండి తీసుకువెళ్ళద్దు. మహాపాపం చేశారు అమ్మా. వీళ్ళు చేసిన ద్రోహానికి శిక్ష వెయ్యొద్దు, ఇలాంటి శిక్ష వెయ్యొద్దు అని చెప్పి అంటూ ఉంటుంది అవని. మా అత్తగారు 10 ఊర్లు పెద్ద ఆవిడ, కానీ ఆవిడ బుద్ధి గడ్డి తినింది. ఇకపై ఆవిడ మారిపోతారు. తన భర్త మరణంతో ఆమె ఖచ్చితంగా జీవించలేదు, తను కూడా చనిపోతారు. అమ్మ నాగమ్మ, మా మావయ్య ఒంటిలో ఉన్న విషయాన్ని నువ్వు తీసేయమ్మా అని చెప్పి అవని అక్షయ నాగమ్మని వేడుకుంటూ కన్నీళ్లతో ఇక పాపం అడుగుతూ ఉంటారు. శ్రీకర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. నాన్న నాన్న అని అంటూ ఉన్నా ఇక నాగమ్మ వస్తూ ఉంటుంది. అమ్మ నాగమ్మ, ఇకపై ఇటువంటి తప్పు ఎప్పుడూ జరగనివ్వము. మా కుటుంబంలో ఉన్నవాళ్ళే ముక్కు పుడకని అమ్మవారిని జాతరకి తీసుకువస్తాము, క్షమించమ్మా అని చెప్పి వేడుకుంటూ ఉంటుంది. ప్రసాదరావు దగ్గర ఎక్కడ కాటు వేసిందో ఇక నాగమ్మ ఆ కాటు దగ్గర విషమంతా పీల్చేస్తూ ఉంటుంది. ఈ అద్భుతాన్ని చూసిన నిహారిక అలాగే కృష్ణబాబు షాక్ అయిపోయి షేక్ అవుతూ ఉంటారు. ఇక అక్షయ నానమ్మ అని చెప్పి నీళ్లు చల్లి తన్ని లేవదీస్తూ ఉంటుంది. ప్రసాదరావుకి కొంచెం కొంచెంగా విషం పోవడంతో ఇక కళ్ళు తెరుస్తూ ఉంటారు. ఇక అవని సంతోషపడుతూ, అమ్మ నాగమ్మ, ఇటువంటి ద్రోహం ఎప్పుడూ తలపెట్టము అని చెప్పి అంటూ ఉంటుంది అవని. నేను ఎక్కడున్నాను అని అడుగుతారు ప్రసాదరావు. మామయ్య మీకు ఇప్పుడు బాగానే ఉందా అని అంటుంది అవని. అమ్మ, నువ్వు నా ప్రాణాలు కాపాడావు. చాలా ద్రోహం ఊరి వాళ్ళకి తలపెట్టాలని వేదవతి మాట విన్నాను. వేద, ఇప్పుడు చెప్తున్నాను, అవని గొప్పతనం ఇప్పటికైనా తెలుసుకో. అవని మాట ప్రకారం నాగమ్మ నా ఒంటిపైనున్న విషం లాగేసింది. అవని ఎప్పుడూ తప్పు చేయదు, మన ఇంటి దేవత అనగానే ఇక వేదవతి ఆలోచిస్తూ ఉంటుంది. అత్తయ్య, ఇదంతా వీళ్ళే సృష్టించుంటారు అనగానే ఇక అవని పైకి లేచి నిహారిక మెడ పట్టుకుంటుంది. చి నీచురాలా, దేవుడు లాంటి వారిని కూడా నీలాంటి కఠినాత్మురాలు మార్చేస్తుంది. ఒకప్పుడు మా అత్తగారు ఎలా ఉండేవారు, ఇప్పుడు నీ మాట విని తప్పులపై తప్పులు చేస్తున్నారు. మావయ్య, ఇలాంటి దెయ్యం మాటలు విని అత్తయ్య ఇంతగా దిగజారిపోతారు అనుకోలేదు. అత్తయ్య, నేను మీ కుటుంబంలో ఉండకూడదు, అలాగే నాకు ఆస్తిపాస్తులు రాకూడదు. ఇలా మీరు అన్నిటికీ నేను సరే అన్నాను, కానీ దేవుడికి అన్యాయం చేస్తే నేను ఊరుకోను. అందుకే మా ఇంటి తరపు మనం ఖచ్చితంగా అమ్మవారి విగ్రహాన్ని అలాగే ముక్కు పుడకని తీసుకువెళ్ళాలి అని అంటుంది అవని. ఇదంతా నీ వల్లే. నేను అమ్మవారి గుడిలో అడుగు పెట్టలేకపోతున్నాను. ఇప్పుడు ఊరివారి ముందు నన్ను దోషిలా నిలబెట్టేశావు. నేను బ్రతకను అనగానే చచ్చిపోతారు, అంతే కదా. మీ కళ్ళ ముందు మావయ్య గారు చనిపోయిన వెంటనే మీరు చనిపోతారు, కానీ తప్పుని ఒప్పుకోరు. మావయ్య, అత్తయ్య ఇంకా మారటం లేదు, ఇక మీ చావు మీరు చావండి అనగానే ఆగు అవని అని అంటారు శ్రీకర్. ఇక శ్రీకర్ చూడగానే, అమ్మ, మనం చేస్తున్నది తప్పు, ఇంటికి వెళ్దాము. ఖచ్చితంగా ఈసారి ఆ అమ్మవారి గదిలోకి ఎవరు స్థానం అమ్మవారు ఇస్తే వాళ్ళే ముక్కు పుడకని అమ్మవారి విగ్రహాన్ని తీసుకువెళ్దాము. ఇది మన ఇంటి సమస్య కాదు, ఇది ఊరి జాతర సమస్య. ఖచ్చితంగా వాళ్ళందరూ మన కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పి అంటారు. ఇక అందరూ తిరుగు ప్రయాణంలో ఇంటికి చేరుకుంటారు. ఇటు అవని
తలారా స్నానం చేసి ఇక పట్టు వస్త్రాలు కట్టుకొని తన కూతురు అక్షయతో వస్తూ ఉంటుంది. ఇక అక్షయ అవనిలా కనిపిస్తారు శ్రీకరికి. అత్తయ్య, నేను ఏ తప్పు చేయలేదని అమ్మవారు మీకు ఒకటికి రెండుసార్లు ఎన్నోసార్లు రుజువు చూపించారు. ఇప్పుడు నేను ఈ గదిలో అమ్మవారి గదిలో అడుగు పెడుతున్నాను అంటే నేను ఏ తప్పు చేయనట్టు లెక్క. మీరు చేసిన తప్పు మీకు తెలియకపోవచ్చు, కానీ అమ్మవారు మిమ్మల్ని కనీసం గదిలో అడుగు పెట్టనివ్వకుండా చేస్తున్నారు. ఇప్పటికైనా మారండి. నా విషయంలో కాదు, ఊరి జాతరలో ప్రసాదం వండి అలాగే ఊరి పెద్దల తలలో నాలుకలా మీరు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ విగ్రహం గది నుండి నేనే తీసుకొస్తాను, కానీ ఊరి ప్రజలకి మీరే ఇవ్వండి. నాకు ఆ గొప్పతనం వద్దు అని అంటుంది అవని. అమ్మా అవని, నువ్వు వెళ్ళు అని అంటారు ప్రసాదరావు. ఇక అమ్మవారి గదిలోకి అడుగు పెడుతుంది అన్నపూర్ణమ్మ రూపంలో ఉన్న ఆ విగ్రహాన్ని చూస్తూ ఉంటుంది అవని. ఎంతో కన్నుల వైభవంగా ఆ విగ్రహాన్ని తీసుకొస్తూ ముక్కుపొడికిని అమ్మవారికి తగిలిస్తూ ఇక అవని తన అత్తవారింటి తరపు విగ్రహాన్ని తన అత్తగారికి ఇస్తుంది. ఆ విగ్రహాన్ని కరెక్ట్గా వేదవతి తాకగానే తన ఒళ్ళంతా పులకరిస్తూ ఉంటుంది. ఇక ముక్కు పుడకని పట్టుకొని ఊరి జాతరకి సంతోషంగా వేదవతి ఫ్యామిలీ బయలుదేరుతారు. ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.